హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ మూంగ్ దాల్ కిచిడి. ఒక పాత్రలో 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ పైన పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన తాలింపు కోసం చిన్న కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, 4 ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి ముక్కలు, టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ సాల్ట్, 3 టీ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత చివరిగా చిటికెడు ఇంగువ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా చేసి పెట్టుకున్న మూంగ్ దాల్ కిచిడీలో కొత్తిమీర చల్లి తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం కింద నుంచి పైకి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ కిచిడి రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.